హాయ్ అండి, వెల్కమ్ టు కేడి. ఈ వారం మన విజయ పరంపరలో మన నాయకుడు, మన హోండా కంపెనీ ఫౌండర్ అండి సాయిచిరావ్ హోండా. ఎందుకు ఇతను మన నాయకుడు అయ్యాడు ఇవాళ అంటే, అతను 1906లో ఒక స్మాల్ విలేజ్లో, జపాన్లో మౌంట్ ఫిజీ అనే విలేజ్లో జన్మించాడు. వాళ్ళ ఫాదర్ ఒక బ్లాక్ స్మిత్, అంటే ఇనుముతో పనిచేసిన బ్లాక్ స్మిత్ అంటారు, మళ్ళీ వీవర్ కూడా. అతను వాళ్ళ ఫాదర్కి బైసికల్ రిపేర్ షాప్ ఉంటే దాంట్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యాడు బాగా. అతను అట్రాక్ట్ చేసింది ఆ షాప్. ప్లస్ మొదటిసారి కార్ చూడటం జరిగింది. ఆయన కార్ చూసినప్పుడు కూడా కార్ భలే ఉందని దాని మీద బాగా ఫ్యాసినేట్ అయిపోయాడు. ఆ ఆయిల్ స్మెల్ కూడా బాగా నచ్చింది ఆయనకి. సో దాని మీద క్యూరియాసిటీ అనే ఆసక్తి చూపించాడు ఆ చిన్న వయసులోనే. 15 ఏళ్ళకి స్కూల్ వదిలేసి షోకాయ్ ఆటోమొబైల్ రిపేర్ షాప్లో ఒక అప్రెంటిస్గా జాయిన్ అయ్యాడు టోక్యోలో. తర్వాత ఆటోమొబైల్ మెకానిక్స్ నేర్చుకున్నాడు, కస్టమర్ సర్వీస్ అలా నేర్చుకున్నాడు, అన్ని బిజినెస్ స్కిల్స్ అన్ని ఆటోమొబైల్ రిపేర్ షాప్ నుంచి నేర్చుకున్నాడు. తర్వాత ఎర్త్క్వేక్ వచ్చింది 1923లో. అతను సర్వే అయ్యాడు, పెద్ద ఎర్త్క్వేక్ జపాన్లో, గ్రేట్ క్యాంటో ఎర్త్క్వేక్ అంటారు. దాని వర్క్ని డిస్టర్బ్ చేసింది, కానీ అతను పట్టుకోకుండా ఏదో లెర్నింగ్ అనేది దాని ఆపలేదు ఇప్పుడు లైఫ్లో. ఇంత డిస్ట్రక్షన్ వచ్చిన జీవితంలో, పర్సనల్ లైఫ్లో. తర్వాత మాస్టర్ మెకానిక్ అయ్యాడు దాంట్లో. తర్వాత ఓన్గా రిపేర్ షాప్ స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఏజ్ ఆఫ్ 22 హమామట్స్ అనే ప్లేస్లో. తర్వాత అతను మ్యానుఫ్యాక్చర్లో దిగాడు. బిల్ట్ అండ్ రేస్ హిస్ ఓన్ కార్స్, అంటే ఆయనే తయారు చేసుకుని రేసింగ్ కార్స్ని రేసింగ్లో పాల్గొనేవాడు. 100 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో రేసింగ్ కార్లో పార్టిసిపేట్ చేసేవాడు. 1936లో సీరియస్ క్రాష్ అయింది ఆయన రేసింగ్ వెళ్ళినప్పుడు. ఆల్మోస్ట్ అంత రేసింగ్ కెరీర్ స్టాప్ అయిపోయింది అంత. తర్వాత ఏమైందంటే టొకాయ్ సేకి హెవీ ఇండస్ట్రీని ఒక స్థాపించాడు 1937లో, ఒక 1 year తర్వాత. అదేంటి, పిస్టన్ రింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అతను మ్యానుఫ్యాక్చరింగ్లో ఫెయిల్యూర్స్ చూశాడు, ఎందుకంటే అనుభవం లేని రంగం కాబట్టి చాలా ఓటములు చూశాడు మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో. తర్వాత అతనికి ఏమనిపించిందంటే, ఎందుకు నేను ఫెయిల్ అవుతున్నాను ఆలోచిస్తే, మెటలర్జీ తెలియాలి జనరల్గా ఈ మెటల్స్తో పనిచేసినప్పుడు, హెవీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు. సో మెటలర్జీ లేదు అని తెలుసుకొని మెటలర్జీ నేర్చుకున్నాడు. 2 సార్లు వరల్డ్ వార్ వచ్చింది కదా, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. సో ఫ్యాక్టరీ బాగా డిస్ట్రాయ్ అయిపోయింది ఆయన పెట్టిన ఫ్యాక్టరీ బాంబింగ్ వల్ల. సో ఎర్త్క్వేక్ వచ్చింది. సో మనకి జపాన్లో ఎప్పుడు వింటాను ఉంటాం, భూకంపాలు చాలా ఎక్కువ, నల్లమట్టం అయిపోయింది అతను ఇండస్ట్రీ అంతా. ఆ తర్వాత అతను ఏం చేసేవాడంటే, ఆ పిస్టన్ కంపెనీ అప్పుడు వేరే కార్ కంపెనీకి అమ్ముతూ ఉండేవాడు ఆయన ఈ పిస్టన్స్ని. సో అది కూడా మొత్తం కొలాప్స్ అయిపోయింది బిజినెస్. ఆ అసెట్స్ అయితే ఏమున్నాయి బిజినెస్లో ఆయన అమ్మేశాడు. హోండా టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టాడు 1946లో. మోటరైజ్ బైసికల్ స్టార్ట్ చేశాడు తయారు చేయడం దాంట్లోనే. అఫీషియల్గా 1948లో హమామట్సు అనే లొకేషన్లో, ఒక ఊర్లో హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్ స్టార్ట్ చేశాడు 1948లో. అప్పుడు సాయిచిరావ్ హోండా అఫోర్డబుల్ ఎఫిషియెంట్ మోటార్ సైకిల్స్ని ఇన్నోవేటివ్గా ఇంజిన్ డిజైన్స్ రూపొందించి ఎలా తయారు చేసేది దృష్టి పెట్టాడు. అతను సక్సెస్ అయ్యాడు, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి దిగాడు. తర్వాత హోండా వే కల్చర్ అనే దాన్ని అతను ఇంప్లిమెంట్ చేశాడు. ఎందుకది అంటే, ప్రమోషన్ చేయడానికి, ఇన్నోవేషన్ని, వర్కర్ మేనేజ్మెంట్ రిలేషన్షిప్ని బలపరచడానికి. 1973లో ప్రెసిడెంట్ పోస్ట్ నుంచి రిటైర్ అయిపోయాడు హోండా మోటార్ కంపెనీ నుంచి. ఇన్ని కష్ట నష్టాలు కోర్చుకొని కూడా అతను దృఢ సంకల్పాన్ని పోగొట్టుకోకుండా, ఎన్నోసార్లు దెబ్బతిన్న జీవితంలో సహనాన్ని కోల్పోకుండా, మళ్ళీ తను చేయాలి అనుకుని సాధించి చివరికి ఒక వరల్డ్ ఫేమస్ కంపెనీ నిలబెట్టాడు హోండా మోటార్ కంపెనీ. సో ఇవన్నీ లక్ష్యాలు ఉండటం వల్ల ఇవాళ రోజున అతను మనకి నాయకుడు అయ్యాడు. సో ఎప్పుడు కూడా మనం కూడా జీవితంలో చిన్న చిన్న ఆటపోట్లున్నా కుంగిపోకుండా, కృషించిపోకుండా, ఒక ఫీనిక్స్ పక్షిలాగా ఎగసిపడే మంటల నుంచి కూడా ఉవ్వెత్తున పైకి ఎగరాలి. అదే జీవితం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బై బై.